హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మొన్న షర్గ్ కటింగ్ వీడియో పెట్టాను కదండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానన్నాను. స్టిచ్ చేశానండి. చూడండి, షర్గ్ అవుట్లుక్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో. చూసారా? ఫుల్ లెంత్ షర్గ్ అనమాట. ఈ విధంగా అవుట్లుక్ వచ్చిందండి. బాగుంది కదా. బార్డర్ లైన్ ఫ్రంట్ ఓపెనింగ్ వేసాను చూడండి. అలాగే చుట్టూ డౌన్లో చుట్టూ కూడా బార్డర్ వేసానండి. లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారా? ఇది బెల్ట్ అండి. బెల్ట్ కూడా స్టిచ్ చేశాను. బెల్ట్ కావాలని అడిగారు. బెల్ట్ కూడా ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇది క్లాతేనండి. లోపల అయితే క్యాన్వాస్ వేసాను స్ట్రిప్గా ఉండడం కోసం. టోటల్ అవుట్లుక్ ఈ విధంగా వచ్చిందండి. చూసారా? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలంటే మీ ఇంట్లో కట్టన్ సారీస్ ఉంటే కుట్టేయండి. మరి చూసారా? హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టానండి. ఇది వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఈ విధంగా టోటల్ డ్రెస్ అనేది తయారయ్యింది. మీకు లాంగ్ ఫ్రాక్ చూపించలేదు కదండి. లాంగ్ ఫ్రాక్ అందరికి వచ్చు కదా. స్టిచ్చింగ్ చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్కి జాయింట్ చేసుకుంటున్నానండి. కొంచెం తక్కువ వచ్చింది కదా మనకి ఖర్చుల కోసం, కటింగ్లో చూస్తారు కదా. అదైతే నేను జాయింట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి. ఈ విధంగా క్లాత్లు అనేవి కట్ చేసుకొని రెండు హ్యాండ్స్కి జాయింట్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అయితే సింపులేనండి. టోటల్ డ్రెస్ చూసారా ఎంత లుక్ వచ్చిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను హ్యాండ్స్కి జాయింట్స్ అయితే చేసుకుంటున్నాను. రెండు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మరలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని దీనికి కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా? అయిపోయింది. హ్యాండ్స్ జాయింట్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే కరెక్ట్గా కొలత తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ డబుల్ ఫోల్డ్ చేసుకుని అంచులైతే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు జాయింట్లో ఒక హ్యాండ్దే చూపించాను కదా, రెండు హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసుకొని ఈ విధంగా అంచులైతే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, రెండోది కూడా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. వీడియో లెంత్ అయిపోయిందండి, అయినా మీకు చూపించాలని పెట్టాను. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడైతే చూడండి, హ్యాండ్స్ రెండు ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకుని కట్ చేసుకోవాలి. కరెక్ట్ కొలత పెట్టుకుని హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనం ఖర్చులు ఉంటాయి కదా, ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్గా హ్యాండ్స్ కూడా
ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ లోత్ అయితే కుట్టేటప్పుడు తీస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మామూలుగా కటింగ్ మాత్రమే చేస్తున్నాను. చూసారా, లైన్గా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇవైతే ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అంచులు కట్ చేస్తానండి. అంచులు కట్ చేసింది మీకు చూపించలేదు. ఈ విధంగా బ్యాక్ సీదా వేసుకుని ఫ్రంట్ పార్ట్లు ఉల్టా వేసుకుని ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్రతిదానికి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే అంచులు కట్ చేసాం కదా, ఆ అంచులకి బార్డర్లా వేస్తున్నాం కదా, దానికి బక్రం క్లాత్ లైనింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంచు అనేది చూడండి, క్యాన్వాస్ లోపల ఉంది, మీకు కనిపిస్తుందా? లైనింగ్ ఉంది కదా, ఈ విధంగా లైనింగ్ క్యాన్వాస్లో పెట్టుకుని క్యాన్వాస్ ఈ విధంగా కుట్టుకోవాలి. స్ట్రిప్గా ఉంటుందండి ఫ్రంట్ మనకి అంచులు డిజైన్లా వస్తుంది కదా, ఇదైతే స్ట్రిప్గా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా టోటల్గా మొత్తం 2 సైడ్స్కి కావాలి కదా, ఫ్రంట్ ఓపెనింగ్ 2 సైడ్స్ కదా, 2 సైడ్స్కి ఓపెనింగ్ ఫుల్ లెంత్ ఈ విధంగా క్యాన్వాస్ వేసుకుని అంచు అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఓపెన్స్ ఫ్రంట్ సైడ్ మనం ఉల్టా వేసుకోవాలండి. ఉల్టా వేసుకుని ఉల్టా వైపు కుట్టాలి. చూడండి, సీదా వైపుకి తిరిగేస్తాం అన్నమాట. ఇప్పుడు అంచు అనేది చూడండి, అంచు కూడా నేను ఉల్టా పెట్టాను, కిందికి పెట్టాను, 2 ఉల్టాలో ఉన్నాయండి. ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఓపెన్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అదేవిధంగా ఇదిగోండి. ఇప్పుడు ఇలా సీదా వైపుకి మనకి అంచు అనేది వస్తుంది. అదేవిధంగా మొత్తం టోటల్గా స్టిచ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ ఈజీయే, స్టిచ్చింగ్ ఈజీయే అండి. చూసారా, ఉల్టా వైపు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. టోటల్గా స్టిచ్ చేసి చూపిస్తానండి. ఎంతో ఈజీ అండి, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా సారీస్ మీకు నచ్చిన సారీస్ ఉన్నాయనుకోండి, మీ మమ్మీలను అడిగేసి వెంటనే స్టిచ్ చేసేయండి. చాలా లుక్గా ఉంటాయండి. చూసారా, ఇప్పుడు ఫ్యాషన్ అంతా షర్ట్లే కదా. ఇప్పుడైతే క్యాన్వాస్ తిరిగేసి సీదా వైపుకి తిప్పుకొని ఎడ్జీలో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టింది. ఈ విధంగా సీదా వైపుకి ఇలా తిప్పుకుని ఎడ్జీలో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా,
అలాగా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. అలా సీదా వైపు టోటల్గా స్టిచ్ చేసుకోవాలి. చాలా నైస్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా కుట్టుకోవాలనిపిస్తుందా? ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలందరూ షర్ట్ మోడలే వేస్తున్నారండి. ఎక్కడ చూసినా ఇవే డ్రెస్సులు ఉంటున్నాయి కదా, ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు కదా. అలాంటి వారి కోసం ఇలా స్టిచ్ చేసేయండి. చూసారా, ఈ విధంగా టోటల్గా స్టిచ్ చేసుకుని ఇప్పుడు మరలా అంచు ఎడ్జీలో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసేది. చూసారా, మనకు బార్డర్ అనేది సీదా వైపు వచ్చింది. సీదా వైపు ఈ విధంగా మరలా ఒక స్టిచ్ వేసుకుంటే నైస్ లుక్గా కనిపిస్తుంది. నెక్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ నెక్ ఏం కట్ చేయం కదండి. ఇది కాలర్ టైప్లో ఉంది. మీకు ఫోటో చూపించాను కదా కటింగ్లోని, అదే మోడల్ అండి. ఈ విధంగా చుట్టూ డబుల్ స్టిచ్ వేసుకొని చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చూడండి బార్డర్ అనేది ఇలా వస్తుంది. చాలా నైస్ లుక్ అండి. చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా వేసుకుని చూడండి లుక్ ఎలా కనిపిస్తుందో. బార్డర్ లుక్ మనకి సీదా వైపు వచ్చింది కదా. ఈ విధంగా అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 5 ఇంచెస్ మార్జిన్కి ఒక మార్క్ డ్రా చేసుకొని దీనికైతే ఫ్రిల్స్ పెడుతున్నాను. చూడండి, ఇలా చిన్న ఫ్రిల్స్ ఒక 5, 6 వచ్చే వరకు పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే 5 ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇలా పెట్టి ఇది రివర్స్లో మరలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారా నేను ఎలా పెడుతున్నానో. నచ్చిందా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకుని ఇప్పుడైతే నేను చూడండి క్రాస్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ వైపు క్రాస్ అనేది కట్ చేసి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ వేసుకుని ఫ్రంట్ లోతు ఇలా తీసుకోవాలి. మనము బ్యాక్ ఏ పక్కకు వస్తుంది, ఫ్రంట్ ఏ పక్కకు వస్తుంది చూసుకొని హ్యాండ్ కట్ చేసుకోవాలండి లోత్ అనేది. ఇప్పుడు నేనైతే హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా సెంటర్ చూసుకొని అక్కడి నుంచి కొంచెం కొంచెంగా పట్టుకుంటూ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూసారా,
మనకి అడ్జస్ట్ అయిపోయింది కదా, సరిపోయింది కదా. ఈ విధంగా సరిపోయిందో లేదో చూసుకుని మనం అటాచ్ చేసుకోవాలి. చాలకపోతే ఫస్ట్ అయితే సెంటర్లో మనం డాట్ వేసుకుని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. సరిపోయిందంటే ఇలాగా చివరి నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకొని దీని మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కటింగ్ వీడియో చూసారు కదా, మీకు అర్థం అవ్వకపోతే అడగండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. ఈ విధంగా పూర్తిగా స్టిచ్ చేసుకుని మరలా దాని మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టచ్చు ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా ఇంటి దగ్గరుండి నేర్చుకునే వాళ్ళు ఈజీగా కుట్టచ్చు. చూసారు కదా, ఈ విధంగా వేసుకుని రెండో హ్యాండ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ నేను మీకు లోతు ఇది రెండో హ్యాండ్ చూపించలేదు కదా. ఫస్ట్ది ఎలా అయితే లోతు తీసుకున్నామో అలాగే ఇది కూడా లోతు తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అయిపోయింది, హ్యాండ్స్ కుట్టేసాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ అనేది కొలత పెట్టుకుని నేను 5.5 పెట్టానండి. 5.5 పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, మనకి కింద అయితే అంబ్రెల్లా వస్తుందండి. యో పార్ట్ వరకు టైట్ వస్తుంది. ఈ విధంగా రెండో పక్క కూడా కుట్టుకోవాలి. చూసారా అవుట్లుక్ ఎలా వచ్చిందో, బార్డర్ అంతా బాగా కనబడుతుంది కదా. అవుట్లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, ఎంత సింపుల్ కటింగ్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కింద అయితే మరలా బార్డర్ అటాచ్ చేస్తున్నాను. కింద భాగానికి ఇది కూడా వేసిన తర్వాత మీకు అవుట్లుక్ చూపించాను కదా ఎలా వచ్చిందో. నచ్చిందా మీకు కూడా? నచ్చితే మీరు కూడా కట్ చేసి కుట్టేయండి ఫ్రెండ్స్. నా వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత అవుట్లుక్ అనేది సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.